ఓకే. సో ఇవాళ మనం ఏం చూద్దామంటే క్వాంటమ్ మెకానిక్స్ చూద్దాం. ఓకేనా? క్వాంటమ్ మెకానిక్స్. మీకు డౌట్ రావచ్చు. సార్ అంటే ఇప్పుడు దాకా చదివింది క్వాంటమ్ మెకానిక్స్ కాదా సార్? ఇప్పుడే ప్రత్యేకంగా క్వాంటమ్ మెకానిక్స్ అని హెడింగ్ పెడుతున్నారు ఏంటి సార్ అంటే, ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసేది క్వాంటమ్ మెకానిక్స్ యొక్క మ్యాథమెటిక్స్ అన్నమాట. ఓకేనా? మ్యాథమెటికల్ ఫార్ములేషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్ ఆటంలో ఒక ఇంపార్టెంట్ కండిషన్ పెట్టాం. ఏంటి? యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. అదే కదా బోర్ ఆటంకి ప్రాణం అదే. ఇప్పుడు ముందొచ్చిన ప్లమ్ పుడింగ్ మోడల్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి, పిచ్చి మోడల్స్. వీటన్నిటికంటే బోర్ మోడల్ కొంచెం సైంటిఫిక్ గా ఉంది. ఎందుకంటే బోర్ ఒక గొప్ప అజంప్షన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు ఆయన? ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లో పడితే ఆర్బిట్ లో తిరగదు, క్లాసికల్ గా అలా కుదరదు. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అయ్యే ఆర్బిట్స్ క్వాంటైజ్ అవుతాయి. కొన్ని స్టేషనరీ ఆర్బిట్స్ మాత్రం ఉంటాయి, వాటిని నాన్ రేడియేటింగ్ ఆర్బిట్స్ అంటారు. ఓకేనా? మీకు లాజిక్ ఏంటంటే చెప్పనా, బోర్ మోడల్ యొక్క గొప్పతనం ఏంటంటే, మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో ఒక పాయింట్ ఉంది. ఒక ఛార్జ్డ్ పార్టికల్ కనుక యాక్సలరేట్ అవుతుంటే ఇట్ ఎమిట్స్ రేడియేషన్, దేర్ బై లూజెస్ ఎనర్జీ. ఇప్పుడు మీరు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనే ఆ ఛార్జ్డ్ పార్టికల్ న్యూక్లియస్ చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది అనుకోండి. తిరుగుతున్నప్పుడు అది యాక్సలరేట్ అవుతున్నట్టే కదా లెక్క. సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు యాక్సలరేషన్ జీరో కాదు కదా, డైరెక్షన్ మారుతూ ఉంటుంది కాబట్టి యాక్సలరేషన్ ఉన్నట్టే. సో ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఉన్న ఫండమెంటల్ పాయింట్ ఏంటి? ఏ ఛార్జ్డ్ పార్టికల్ విచ్ ఈజ్ యాక్సలరేటింగ్, ఇట్ హ్యాస్ టు లూజ్ ఎనర్జీ. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే ఎలక్ట్రాన్ అలా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు క్రమేపీ ఎనర్జీని కోల్పోయి దాని యొక్క ఆర్బిట్ ష్రింక్ అయిపోయి న్యూక్లియస్ లో కలిసిపోవాలి. కానీ అది జరగట్లా. అది జరగట్లేదని బల్ల కొద్ది నేను ఎందుకు చెప్పగలను? ఇప్పుడు నేను ఇలా లెసన్ చెప్తున్నాను, అయితే మీరున్నారు, మీరు నేను మాయమైపోకుండా ఉన్నామంటేనే యాటమ్స్ స్టేబుల్ గా ఉన్నట్టు కదా లెక్క. వీఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్స్ కదా. సో కాన్ఫిడెంట్ గా చెప్పగలను నేను అది జరగట్లేదని. ఓకేనా? ఎందుకు జరగట్లేదంటే ఆ పజిల్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అక్కడ బోరు జీనియస్, ఆ వండర్ఫుల్ ఐడియా. ఏంటి ఐడియా? ఎంవిఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π. చాలా మంచి ఈక్వేషన్ అండి ఇది. అంటే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లో పడితే ఆ ఆర్బిట్ లో న్యూక్లియస్ చుట్టూ తిరగదు, ఏ ఆర్బిట్ లో అయితే దాని యొక్క యాంగులర్ మొమెంటం H/2πకి ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉంటుందో అలాంటి ఆర్బిట్స్ లో మాత్రమే అది తిరుగుతుంది. ఆర్బిట్ లో ఉన్నంతసేపు ఇట్ విల్ నాట్ లూజ్ ఎనర్జీ. అది కండిషన్. సో ఈ రాడికల్ అజంప్షన్ తీసుకుని బోర్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారండి. ఓకేనా? అఫ్ కోర్స్ బోర్ మోడల్లో చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి. దానికి కారణం ఏంటో మీకు తెలుసు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్ యాటమ్ని కన్సిడర్ చేయలేదు, స్పేషియల్ క్వాంటైజేషన్ తీసుకోలేదు. ఇవన్నీ డ్రాబ్యాక్స్ కాబట్టి స్పెక్ట్రల్ లైన్స్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది బోర్ మోడల్. కానీ ముందున్న మోడల్స్తో పోలిస్తే ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చండి. ఎంవిఆర్ ఇజ్ ఈక్వల్ టు, అంటే క్వాంటైజేషన్ అనే ఒక ఐడియా ఫస్ట్ మనకు వెలుగులోకి తీసుకొచ్చింది బోర్ అనమాట. ఓకే. సో ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్లో మనం ఏం నేర్చుకుందాం అంటే, ఇది పెద్ద ఎక్కువసేపు పట్టదు డిస్కషను, చిన్న డిస్కషనే. ఓకే. క్వాంటమ్ మెకానిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫార్ములేషన్. ఓకేనా? అంటే ఒక క్వాంటమ్ సిస్టమ్ తీసుకుంటే, క్వాంటమ్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో సిస్టమ్స్ కదా. ఒక యాటము, ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను ఇలాంటి ఒక మైక్రో సిస్టమ్ తీసుకుంటే, దట్ మైక్రో సిస్టమ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై న్యూటన్స్ లాస్. న్యూటన్స్ లాస్ అప్లై అయ్యే డొమైన్ కాదు అది. ఒక క్రికెట్ బాల్కి న్యూటన్స్ లాస్ అప్లై చేయొచ్చు, కానీ ఒక ఎలక్ట్రాన్కి, ఒక యాటమ్కి నువ్వు అప్లై చేయలేవు. ఎందుకని? యాటమ్స్కి, మాలిక్యూల్స్కి అప్లై అయ్యే ఫిజిక్స్ ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ యొక్క మ్యాథమెటిక్స్ ఫార్ములేషన్లో మనకి ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఏం కొత్తదేం కాదు. మీకు న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తెలుసు కదా, F ఈజ్ ఈక్వల్ టు dP/dt, F ఈక్వల్ టు ma. అది క్లాసికల్ మెకానిక్స్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అయితే, క్వాంటమ్ మెకానిక్స్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏది? ష్రోడింగర్ ఈక్వేషన్. సో ష్రోడింగర్ ఈక్వేషన్ అనగానే మనకి అది రెండు రూపాల్లో ఉంటుంది. ఏంటది? ఒకటి టైం ఇండిపెండెంట్, అంటే టైం మీద డిపెండ్ అవ్వని ష్రోడింగర్ ఈక్వేషన్. ఓకేనా? ష్రోడింగర్ ఈక్వేషన్. తర్వాత ఏంటి? టైం డిపెండెంట్, అంటే టైం మీద డిపెండ్ అయ్యే ష్రోడింగర్ ఈక్వేషన్. రెండిటి యొక్క ఫార్ములాస్ నేను రాస్తాను. నాబ్లా స్క్వేర్ సై
ప్లస్ 2m/h కట్ స్క్వేర్ ఇంటూ e మైనస్ v ఆఫ్ xi ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాయొచ్చు, లేకపోతే ఇంకోలా రాయొచ్చు. మైనస్ h కట్ స్క్వేర్ బై 2m నాబ్లా స్క్వేర్ ప్లస్ b ఆఫ్ psi ఈజ్ ఈక్వల్ టు e xi. ఓకేనా? ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ రెండు కూడా టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్స్. టైం డిపెండెంట్ ఎలా రాయాలంటే ఎలా రాయాలి? హెచ్ psi ఈజ్ ఈక్వల్ టు ఈ psi అని రాస్తారు. ఓకేనా? ఈ psi దాన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే హెచ్ psi ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ కట్ డో psi బై డో టీ. ఇలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని క్యాప్లు వేసి సింబల్స్ కనిపిస్తున్నాయి, వాటిని ఆపరేటర్స్ అంటారు. ఆపరేటర్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ అర్థం చేసుకోవడం. ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక మ్యాథమెటికల్ ఎంటిటీ అది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఉంది, అదొక ఆపరేటర్. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఉంది, అదొక ఆపరేటర్. అంటే ఆపరేటర్ అంటే ఏంటి? అదొక ఫంక్షన్ కాదు, ఒక ఫంక్షన్ మీద పని చేసేదాన్ని ఆపరేటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి, df/dx అంటే d/dx అనే ఆపరేటర్ ఎఫ్ మీద ఇంపోజ్ అవుతుందని అర్థం. సో క్వాంటమ్ మెకానిక్స్ లో ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు ఇందులో మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m నాబ్లా స్క్వేర్ ప్లస్ v ఉంది చూసారా, దాన్ని హెచ్ అంటారు. హెచ్ని ఏమంటారు? హామిల్టోనియన్ ఆపరేటర్ అంటారు. హామిల్టోనియన్ ఆపరేటర్. మీకు ఇది చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m నాబ్లా స్క్వేర్ అనేది ఏంటో తెలుసా? అది కైనటిక్ ఎనర్జీ. ఓకే, వి అనేది మీకు తెలుసు, పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసుగా టోటల్ ఎనర్జీ. అంటే హామిల్టోనియన్ ఆపరేటర్ అనేది ఏంటి? టోటల్ ఎనర్జీ ఆపరేటర్. అది టోటల్ ఎనర్జీ ఆపరేటర్. ఓకేనా? సో మనం ఈ హెచ్ అనే దానికి హామిల్టోనియన్ ఆపరేటర్ అని పేరు పెట్టి దాన్ని టోటల్ ఎనర్జీ ఆపరేటర్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ అనే ఆపరేటర్ కనిపిస్తుంది కదా, ఎనర్జీ. అది అదేంటది? ఎనర్జీ ఈ హెచ్ కట్ డో బై డో టీ. ఓకేనా? ఈ హెచ్ కట్ డో బై డో టీ. అదే హామిల్టోనియన్ అయితే ఏంటి? మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m నాబ్లా స్క్వేర్ ప్లస్ వి. సో ఇదమ్మా. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సార్ టైం డిపెండెన్సీ టైం ఇండిపెండెన్సీ దాని మీద క్లారిటీ కావాలి. ఇప్పుడు నీకేదో ఒక క్వాంటమ్ మెకానికల్ సిస్టమ్ ఒకటి తీసుకున్నాం, హైడ్రోజన్ ఆటమో హీలియమో ఏదో తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. టైం డిపెండెంట్ అప్లై చేయాలా, టైం ఇండిపెండెంట్ అప్లై చేయాలనేది ఎలా డిసైడ్ చేస్తావు చెప్పండి ఎవరైనా? ఏ ఈక్వేషన్ అప్లై చేసి సిస్టమ్ గురించి నువ్వు స్టడీ చేస్తావు? దానికి ఏదన్నా ఒక పద్ధతి ఉందా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ష్రోడింగర్ ఈక్వేషన్ ఎలాంటిదని చెప్పాను? సింపుల్గా చెప్పాలంటే న్యూటన్స్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లాంటిదే. అది క్లాసికల్ అయితే, ఇది క్వాంటమ్. సో ఇందులో మారేది ఏంటి? ఇక్కడ వేవ్ ఫంక్షన్. అక్కడేమో డిస్ప్లేస్మెంట్ మారుతుంది టైంతో పాటు. ఇక్కడ జై అని రాశాను చూసారా, జై. ఈ జై అనేది వేవ్ ఫంక్షన్ కదా, అదే చాలా ఇంపార్టెంట్. ఆ వేవ్ ఫంక్షన్ అనేది టైంతో పాటు ఎలా మారుతుంది అన్నదే ష్రోడింగర్ ఈక్వేషన్ మనకు చెప్పుద్ది. సో టైం డిపెండెంట్ ఎప్పుడు అప్లై చేయాలి, టైం ఇండిపెండెంట్ ఎప్పుడంటే, ఇక్కడ మీకు పొటెన్షియల్ ఉంది చూసారా, వి అనేది. ఆ పొటెన్షియల్ అనేది టైం డిపెండెంట్ ఫంక్షన్ అనుకోండి, అప్పుడు నువ్వేం అప్లై చేయాలి? టైం డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అప్లై చేయాలి. అదే పొటెన్షియల్ కనుక టైంతో పాటు మారట్లేదు అనుకోండి, అప్పుడు టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అప్లై చేయాలి. అది మన ఇష్టం కాదు, అది మనం తీసుకున్న క్వాంటమ్ సిస్టమ్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఆ రెలవెంట్ అప్లై చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ కి మనం ష్రోడింగర్ ఈక్వేషన్ ఆల్రెడీ అప్లై చేసాం. మనం దీనికంటే ముందే చేసేసాం. ఈ ఈక్వేషన్ ఇప్పుడు రాస్తున్నాం, కానీ మీకు బోర్ ఆటంలో తర్వాత ష్రోడింగర్ ఈక్వేషన్స్ ఇవి అప్లై చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. ఆ హైడ్రోజన్ ఆటమ్కి అప్లై చేసినప్పుడు ఒకసారి లైన్లో
ఓకే, ఏం లేదు, స్టూడెంట్స్ వచ్చారమ్మా, డౌట్ ఉంటే. ఓకే, చూడండి. సో హైడ్రోజన్ ఆటమ్ అనే ఒక సిస్టమ్ తీసుకొని దాని గురించి మీరు తెలుసుకుందాం అనుకున్నారనుకోండి, అంటే హైడ్రోజన్ ఆటంలో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటే నువ్వు టైం డిపెండెంట్ అప్లై చేయాలా, టైం ఇండిపెండెంట్ అప్లై చేయాలా? హైడ్రోజన్ ఆటంలో పరిస్థితి టైంతో పాటు మారిపోయే సందర్భం ఏమైనా ఉందా అక్కడ? లేదు కదా, టైంతో పాటు మారదు అది. సో టైం ఇండిపెండెంట్ పొటెన్షియల్ అది. కాబట్టి మీరేం అప్లై చేయాలి? టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అప్లై చేసి ఆ వేవ్ ఫంక్షన్ సైన్ డిరైవ్ చేయాలి, తర్వాత ఎనర్జీ వాల్యూస్ కూడా రాబట్టాలి. ఓకేనా? సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ది పొటెన్షియల్ ఈజ్ టైమ్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్, దాన్ని బట్టి నువ్వు ఏది అప్లై చేయాలో డిసైడ్ అవ్వాలి. అంతేగాని మన ఇష్టం కాదు, సరే ఈక్వేషన్ సింపుల్గా ఉంది, అది కష్టంగా ఉంది, ఇది అప్లై చేస్తానని కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకేనా? సో అదొకటి. తర్వాత మీరు ఇందులో కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే టైం డిపెండెంట్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ తాలూకు స్ట్రక్చర్ గుర్తుండాలి, తర్వాత ఆపరేటర్స్ వాల్యూస్ గుర్తుండాలి. ఓకేనా? హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటే దాని ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి. అలాగే ఎనర్జీ ఐహెచ్ కట్ డో బై డోటీ. అలాగే కైనటిక్ ఎనర్జీకి ఆపరేటర్ ఏంటి? కైనటిక్ ఎనర్జీ ఆపరేటర్ ఏంటి చెప్పండి ఎవరైనా? కైనటిక్ ఎనర్జీ ఆపరేటర్ ఏంటమ్మా? h cut square by 2m into nabla square. మైనస్. ఓకే, మైనస్ h cut square by 2m nabla square. ఓకే, సో నెక్స్ట్ వేవ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో వేవ్ ఫంక్షన్ గురించి ఏం అడగచ్చు అంటే వేవ్ ఫంక్షన్ శ్రీనివాస్ చెప్పు. యాక్చువల్గా స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ మనకు సిలబస్ లో లేదు సార్. ఉందమ్మా, మోడర్న్ ఫిజిక్స్ లో ఉంది నాన్న. నువ్వు మోడర్న్ ఫిజిక్స్ లో 6వ చాప్టర్ 7వ చాప్టర్ అమ్మా, ఇది ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అప్లికేషన్ టు 1 dimension అండ్ 3 dimensional పొటెన్షియల్ బాక్స్ అని ఉంది. నేను చూసాను యాక్చువల్లీ. ఓకే సార్, ఓకే సార్. అంటే 6th చాప్టర్ లో సపరేట్ గా ఇచ్చారు సార్. సపరేట్ గా ఇచ్చాడు, అవును. అందుకని ఆల్మోస్ట్ మీరు ఏమనేసుకోవచ్చు అంటే 3 సంవత్సరాలు మీరు చదివిన సిలబస్ మొత్తం ఉందండి, అయితే డెప్త్ తక్కువ. సో చూడండి, వేవ్ ఫంక్షన్స్ అయ్యి అసలు వేవ్ ఫంక్షన్ అనే మాట ఎందుకు వచ్చిందంటే సింపుల్. నిన్న మనం మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి నేర్చుకున్నాం, గుర్తుంది కదా? క్వాంటమ్ సిస్టమ్స్కి వచ్చేటప్పటికి మైక్రో లెవెల్లో వేవ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఎవ్రీథింగ్ బిహేవ్స్ లైక్ ఎ వేవ్. ఓకేనా? ఏవైతే మనం పార్టికల్స్ అనుకుంటున్నవి సో కాల్డ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇవన్నీ కూడా అవి వేవ్స్ అని మనం చెప్పాం. సో అలాంటి సిస్టమ్స్ గురించి మనం స్టడీ చేసేటప్పుడు వాటి యొక్క వేవ్ నేచర్ని కన్సిడర్ చేస్తేనే కదా నువ్వు వాటిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. అందుకని క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని ఎనర్జీ అయినా, మొమెంటం అయినా, పొజిషన్ అయినా, ఏదైనా సరే దేని నుంచి మనం రాబట్టుకోవాలి? వేవ్ ఫంక్షన్ నుంచి రాబట్టాలి. వేవ్ ఫంక్షన్ అదొక మ్యాథమెటికల్ ఫంక్షన్, అది కాంప్లెక్స్గా కూడా ఉండొచ్చు. అది ఎలాంటిదంటే ఒక లైబ్రరీ లాంటిది. ఒక లైబ్రరీ దేనికి లైబ్రరీ? ఒక క్వాంటమ్ సిస్టమ్కి, ఒక కాలేజీకి లైబ్రరీ ఎలాగో ఒక క్వాంటమ్ సిస్టమ్కి లైబ్రరీ అలాగా. ఇప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లైబ్రరీలోంచి తీసుకుంటాం కదా, అలాగే ఆ క్వాంటమ్ సిస్టమ్ సంబంధించి ఏం కనుక్కోవాలన్నా, ఎనర్జీ అయినా, మొమెంటం అయినా, డాష్ అయినా, ఇంకేదైనా సరే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి స్క్వీజ్డ్ ఫ్రమ్ ద వేవ్ ఫంక్షన్ సైడ్. ఓకేనా? సో వేవ్ ఫంక్షన్ అంత ఇంపార్టెంట్ అండి క్వాంటమ్ మెకానిక్స్లో. ఓకేనా? రెగ్యులర్ క్లాస్ అయితే అసలు వేవ్ ఫంక్షన్ గురించే మనం ఒక సెపరేట్ సెషన్ అంతా డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వేవ్ ఫంక్షన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వేవ్ ఫంక్షన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? అది ఫైనైట్గా ఉండాలి, తర్వాత సింగిల్ వాల్యూ, ఒక పాయింట్ దగ్గర మల్టిపుల్ వాల్యూస్ ఉండకూడదు, తర్వాత అది కంటిన్యూస్గా ఉండాలి. ఈ కండిషన్స్ అనేది ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. ఓకేనా? తర్వాత వేవ్ ఫంక్షన్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే చెప్పానుగా, అదొక లైబ్రరీ లాంటిదని. క్వాంటమ్ సిస్టమ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నువ్వు చేతులు కట్టుకుని, చేతులు దాని దగ్గర కట్టుకొని ఒబీడియంట్గా అడగాలి. నాకు పార్టికల్ యొక్క పొజిషన్ ఎంతో తెలియాలి, మొమెంటం ఎంతో తెలియాలి అని ప్రిన్సిపల్ గారిని అడిగినట్టు వేవ్ ఫంక్షన్ అడగడమే. ఓకేనా? అడిగితే అది నీకు ఇస్తుంది. ఓకేనా? సో వేవ్ ఫంక్షన్ నుంచి మనం కట్టేది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్.
ఓకేనా. మీకు క్వాంటమ్ మెకానిక్స్లో హిస్టరీ ఏంటంటే ఒక పాయింట్ చెప్పేసి నేను యాక్చువల్ స్ట్రక్చర్లోకి వెళ్తాను. క్వాంటమ్కి క్లాసికల్కి తేడా ఏంటంటేనమ్మా, క్లాసికల్ మెకానిక్స్లో అంటే క్రికెట్ బాల్ విషయంలో ఏదైనా ఖచ్చితంగా చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, ఓకేనా, అదొక సిస్టమ్. అందులో క్రికెట్ బాల్ బ్యాట్స్మెన్ స్ట్రైక్ చేస్తే ఏదో బౌండరీ వైపుకి వెళ్తుంది బాల్, ఓకేనా. వెళ్తున్నప్పుడు ఆ బాల్ ఒక ప్లేయర్ చూశాడు, అక్కడ చూసినప్పుడు వాడు ఎతికి పట్టుకున్నాడు, దాన్ని ఆ గడ్డిలో ఇరుక్కుపోయింది మొత్తానికి. ఇప్పుడు ఆ బాల్ అక్కడ ఉంది కాబట్టి మళ్ళీ అది ఇంకో చోట ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. సో క్లాసికల్గా ఆలోచిస్తే ఒక ఆబ్జెక్ట్ ఒక పర్టికులర్ టైంలో ఒక చోటే ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లాస్ చెప్తున్నాను మా కాలేజీలో, ఓకేనా. అంతే తప్ప ఇప్పుడు నన్ను ఇంట్లో వెళ్ళి దొరికితే ఇదే టైంలో ఇంట్లో నేను ఉంటానా? ఉండను కదా. అది అబ్సర్డ్. సార్ ఏంటి ఇలాగా పొద్దున్నే మైండ్ లేకుండా మాట్లాడుతున్నారు అనుకోకండి, ఇదే యాక్చువల్ విచిత్రం, ఓకేనా. క్లాసికల్ మెకానిక్స్ని కామన్ సెన్స్ అనొచ్చు, కామన్ సెన్స్ ఫిజిక్స్ అనొచ్చు. ఎందుకని? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకో చోట ఉండే ఛాన్స్ లేదు. కానీ క్వాంటమ్ మెకానిక్స్ అది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఎలక్ట్రాన్ అనుకుంటే నేను ఇక్కడ ఉంటాను, కాలేజ్లో ఉంటాను, ఇంట్లో ఉంటాను, ఇంకెక్కడో ఉంటా, వేరే గ్రహం మీద కూడా ఉంటా. అంటే నాకంటూ ఒక పొజిషన్ లేదు, ఓకేనా. ఏముంది మహా అయితే నువ్వేం కనుక్కోగలవు రీసెర్చ్ చేస్తే? నేను పలానా చోట ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత కనుక్కోగలవు, అంతే తప్ప నువ్వు జన్మలో ఎప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నానని చెప్పలేవు. అదే క్వాంటమ్ మెకానిక్స్ అంటే, ఓకేనా. నిజంగా ఎలక్ట్రాన్ మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు ఆర్బిటాల్కి డెఫినేషన్ చెప్తారు కదా, ఆర్బిటాల్కి డెఫినేషన్ ఏం చెప్తారు? ది ప్లేస్ వేర్ ఎలక్ట్రాన్ ఈజ్ లొకేటెడ్ అని ఎవడు ఆర్బిటాల్ డెఫినేషన్ చెప్పడు. ఏ ప్లేస్లో అయితే ఎలక్ట్రాన్ ఉంటుందో ఆ ప్లేస్ని ఆర్బిటాల్ అంటారని ఎవరైనా చెప్పినా కూడా తప్పది. ఆర్బిటాల్ డెఫినేషన్ ఏంటి? ద ప్లేస్ వేర్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. అంటే అర్థం ఏంటి? ఏ ప్రదేశంలో అయితే ఎలక్ట్రాన్ను కనుగొనే సంభావ్యత ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందో దాన్ని ఆర్బిటాల్ అంటారు. దాని అర్థం ఏంటి? అక్కడ ఖచ్చితంగా ఉంటుందని కాదు అది, ఓకేనా. అంటే ఎలక్ట్రాన్ ఆమ్నిపోటెంట్ అంటే ఒక దేవుళ్ళలాగా అన్ని చోట్ల ఒకేసారి ఉంటుంది, అది అన్ని చోట్ల ఒకేసారి ఉంటుంది, ఓకేనా. అది అర్థం చేసుకోవడం కష్టం, కానీ నేను అన్నాను కదా, అర్థం చేసుకోవడం అనే పదాన్ని మళ్ళీ అర్థం చేసుకోవాలి క్వాంటమ్ మెకానిక్స్ కరెక్ట్గా తెలియాలంటే, ఓకేనా. సో ఎలక్ట్రాన్ ఒక సూపర్ పొజిషన్ స్టేట్లో ఉంటుంది, ఇట్ ఆక్యుపైస్ మల్టిపుల్ ప్లేసెస్ అట్ ద సేమ్ టైం, ఓకే. సో మరి మనం ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కనుక్కుందాం అనుకోండి, ఏం చేయాలి మనం? అది వేవ్ ఫంక్షన్ నుంచే రాబట్టాలి. మనం ఏం చెప్పలేము. ఇప్పుడు నేను అన్నాను కదా, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉందో నువ్వు ఎప్పుడు ఏం చెప్పలేవు. ఏం చెప్పగలవు మహా అయితే ఫలానా XYZ అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని కనుక్కోగలవు. అది ఎలా కనుక్కోగలవు అంటే వేవ్ ఫంక్షన్ సైని ఏం చేయాలి? వేవ్ ఫంక్షన్ సై అనేది ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ అనుకోండి, సై. దానికి ఒక కాంప్లెక్స్ కాంజుగేట్ ఉంటుంది కదా, సై స్టార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1+i ఉందనుకోండి, దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటి? 1 - i కదా. సో వేవ్ ఫంక్షన్ని దాని కాంప్లెక్స్ కాంజుగేట్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఉంది చూసారా, దాన్ని mod chi² అంటాం కదా. ఇదే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్. సో వేవ్ ఫంక్షన్ అనేది ప్రాబబిలిటీ చెప్పదు. వేవ్ ఫంక్షన్ని దాని కాంప్లెక్స్ కాంజుగేట్తో గుణించితే వస్తే mod chi² ఉంది చూసావా, దట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ద ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే ఒక పాయింట్ దగ్గర నేను mod chi² వాల్యూ కట్టాను, అది 0.2 వచ్చింది. అంటే అర్థం ఏంటి? 0.2 వచ్చిందంటే అర్థం ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రాన్ని కనుగొనే ప్రాబబిలిటీ 0.2 అంటే 1/5, ఓకేనా. అలాంటిది అనమాట. సో వేవ్ ఫంక్షన్ సై యొక్క ప్రాబబిలిటీకి డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, mod chi² అనేది ప్రాబబిలిటీ, ఓకేనా. తర్వాత వేవ్ ఫంక్షన్ని మనం ఒకసారి నార్మలైజ్ చేస్తాం. నార్మలైజ్ చేయడం అంటే కండిషన్ ఏంటంటే mod chi² dx dy dz 1కి ఈక్వల్ చేయడం, దాన్ని నార్మలైజేషన్ అంటారు, ఓకేనా. నార్మలైజేషన్, ఓకే. తర్వాత వేవ్ ఫంక్షన్ అనేది మీకు కాన్స్టెంట్గా ఉండదు, అది టైంతో పాటు ఇవాల్వ్ అవుతుంది, టైంతో పాటు మారద్ది. దానికి ఎక్స్ప్రెషన్ ఏంటి? xi = xi0 e⁻−i ωt. దాన్ని ఇంకోలా రాసుకోవచ్చు, -iet/h. xi0 అనేది t = 0 దగ్గర వేవ్ ఫంక్షన్ అయితే
టైం గడిచే కొద్దికి వేవ్ ఫంక్షన్ ఏమవుతుంది, మారుతుంటుంది. ఒక పువ్వు వికసిస్తున్నట్టు స్లో మోషన్లో పెట్టి చూపిస్తాం కదా, అదే విధంగా వేవ్ ఫంక్షన్ కూడా ఏమవుతుంది, టైంతో పాటు ఇవాల్వ్ అవుతుంది అనమాట. అది చెప్పే ఈక్వేషన్ ఇది. జై ఈక్వల్ టు జై అనేది ఏంటి, టైం టీ తర్వాత వేవ్ ఫంక్షన్ వాల్యూ. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేస్తే, ఆపరేటర్స్ మీకు క్వాంటమ్ మెకానిక్స్లో 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి వేవ్ ఫంక్షన్ అని చెప్పాను, అది ఎలాంటిది అన్నాను, ఒక లైబ్రరీ లాంటిదని చెప్పాను. ఓకేనా, లైబ్రరీ. క్వాంటమ్ సిస్టమ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎందులో ఉంటుంది, వేవ్ ఫంక్షన్లో ఉంటుంది. రెండోది ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆపరేటర్స్ అంటే అన్నాను కదా, d/dx అలాంటివి ఆపరేటర్స్. ఆపరేటర్స్ చేసే పని ఏంటి సార్ మరి అంటే, ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళావు, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ మీద డౌట్ వచ్చింది, ఆ పుస్తకం కావాలి. డైరెక్ట్గా వెళ్ళి, ఇప్పుడు మన చిన్న లైబ్రరీలు అనుకోండి మనమే ఎతికేసుకోవచ్చు. అదే పెద్ద లైబ్రరీస్కి వెళ్ళాం అనుకోండి, క్యాల్కటా నేషనల్ లైబ్రరీ అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు, ఒక చిన్న బిల్డింగ్ కాదు కదా, అది చాలా పెద్ద పుస్తకాల సముద్రం అది. అందులో ఒక పుస్తకం ఎతికేసుకుంటావా, అంత టాలెంట్ ఉంటుందా, ఉండదు కదా. మనం ఏం చేస్తాం, అక్కడ ఒక కన్సర్న్ పర్సన్ ఉంటాడు, సైన్స్ బుక్స్ అన్ని ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు, ఆర్ట్స్ బుక్స్కి ఒకళ్ళు ఉంటారు, ఇలా లిటరేచర్కి ఒకళ్ళు ఉంటారు. సో అతన్ని అడుగుతాం, అతను ఏం చేస్తాడు, ఆ కన్సర్న్ బుక్ని వెతికి పెట్టి మనకి ఇస్తాడు. ఆపరేటర్ అలాంటిదే. ఇప్పుడు వేవ్ ఫంక్షన్ ఉపయోగించి నేను ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ యొక్క ఎనర్జీ కడదాం అనుకున్నా. ఓకేనా, ఎనర్జీ కడదామని ఫిక్స్ అయ్యాను. ఎవరిని అడగాలని చెప్పాను, పార్టికల్ గురించి ఏం తెలుసుకోవాలన్నా నువ్వు వేవ్ ఫంక్షన్ అడగాల్సిందే. మరి ఆ వేవ్ ఫంక్షన్లోంచి ఈ ఎనర్జీ వాల్యూని రాబట్టేది ఎవరు, ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే, దే ఎక్స్ట్రాక్ట్, దే స్క్వీజ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వేవ్ ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఏ మెజర్మెంట్ చేద్దాం అనుకున్నావో ఆ ఫిజికల్ క్వాంటిటీకి ఒక ఆపరేటర్ ఉంటుంది. ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఒక ఆపరేటర్ ఉంటుంది, మీకు అవి కూడా చెప్తాను. ఇప్పుడు ఆ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయాలంటే ఏం చేయాలి, ఆ ఫిజికల్ క్వాంటిటీకి తాలూకు ఆపరేటర్ ఏదైతే ఉంటుందో ఆ ఆపరేటర్ని వేవ్ ఫంక్షన్ మీద ప్రయోగించాలి. అప్పుడు నీకేమొస్తుంది, ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క వాల్యూ ఎంతో తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిస్టమ్ యొక్క ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలని ఫిక్స్ అయ్యావు, ఎనర్జీ. ఓకేనా, ఎనర్జీ ఎంతో తెలియాలని వేవ్ ఫంక్షన్ అడుగుతున్నావు. అప్పుడు నువ్వేం చేయాలి, ఎనర్జీ అనే ఫిజికల్ క్వాంటిటీకి ఆపరేటర్ ఉంటుంది. ఏంటి ఆపరేటర్, ఇప్పుడే చెప్పాను, చెప్పండి, IH కట్ ∂/∂t. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ IH కట్ ∂/∂tని జై మీద ఇంపోజ్ చేయాలి. అంటే ఈ జై అంటే IH కట్ ∂ψ/∂t. అంటే ఇప్పుడు జై తీసుకొని దాని మీద ఈ ఆపరేటర్ కనుక నేను ఇంపోజ్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఉంది చూసావా, అదే ఎనర్జీ వాల్యూ. సో ఎనర్జీకి ఆపరేటర్ ఏంటి, ఆల్రెడీ చెప్పిందే, గుర్తుపెట్టుకోండి, అది IH కట్ ∂/∂t. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. పొజిషన్ కనుక్కుందాం అనుకోండి, పొజిషన్. ఓకేనా, పొజిషన్ ఆపరేటర్ అఫ్కోర్స్ మామూలుగానే పొజిషన్ అంటే పొజిషనే. పొజిషన్ కంటే మొమెంటం గురించి ఫార్ములా చెప్తాను చూడండి. మొమెంటం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ మొమెంటం కనుక్కోవాలి. మొమెంటంకి ఆపరేటర్ P ఏంటది, -IH కట్ నాబ్లా. దీన్నే 1 డైమెన్షన్లో రాస్తే -IH కట్ ∂/∂x అని రాస్తారు. అంటే పార్టికల్ యొక్క మొమెంటం ఎంతో కట్టాలి అంటే ఈ -IH కట్ ∂/∂xని జై మీద ప్రయోగిస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది మొమెంటం యొక్క వాల్యూ. ఓకేనా, సో మొమెంటం ఆపరేటర్ కూడా గుర్తుపెట్టుకోండి, -IH కట్ నాబ్లా. అలాగే కైనెటిక్ ఎనర్జీ ఆపరేటర్ ఇందాకే చెప్పేశాను నేను, ఏంటది, -h కట్ స్క్వేర్/2m నాబ్లా స్క్వేర్. ఓకేనా, సో అలాగే వెలాసిటీకి ఆపరేటర్ ఉంది. వెలాసిటీ ఆపరేటర్ మొమెంటం నుంచి చెప్పేయచ్చు సింపుల్గా, P అంటే mv కదా. సో -IH కట్ నాబ్లా /m, ఇది వెలాసిటీ ఆపరేటర్. ఓకేనా, సో ఫర్ ఎవ్రీ ఫిజికల్ క్వాంటిటీ యూ విల్ హ్యావ్ an operator which will help you in finding out the value. ఓకే, సో ఏ ఫిజికల్ క్వాంటిటీని నువ్వు మెజర్ చేయాలనుకుంటున్నావో ఆ ఫిజికల్ క్వాంటిటీకి ఆపరేటర్ తెలియాలి. ఆ తెలిసిన ఆపరేటర్ని వేవ్ ఫంక్షన్ మీద ఇంపోజ్ చేస్తే నీకు వచ్చే ఆ న్యూమరికల్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క వాల్యూ అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఒక ఎయిగెన్ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది.
అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎయిగన్ వాల్యూ అంటే ఏం లేదు, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జై అనేది వేవ్ ఫంక్షను, ఏ అనేది ఒక ఆపరేటర్ అనుకోండి, ఓకేనా. అది పొజిషన్ ఆపరేటర్ అవ్వచ్చు, మొమెంటం అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ ఆపరేటర్ని వేవ్ ఫంక్షన్ మీద ఇంపోజ్ చేస్తే నాకు ఒక నెంబర్ వచ్చింది. ఇక్కడ నెంబర్ ఇంటూ మళ్ళీ జై వచ్చింది, ఓకేనా. అప్పుడు ఈ ల్యాండా అని ఏమంటారంటే అదొక నెంబర్, ఒక రియల్ నెంబర్. ఈ ల్యాండా అని ఏమంటారంటే ఎయిగన్ వాల్యూ అంటారు. ఎయిగన్ వాల్యూ అంటే ఏం లేదు, ఎయిగన్ వాల్యూ అంటే ఏంటో తెలుసా? మనం గనక థియరిటికల్గా ఇలా క్యాలిక్యులేట్ చేయకుండా ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేస్తే, మొమెంటం ఎంత అని ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏ వాల్యూ మనకు వస్తుందో ఆ వాల్యూనే ఇది, ఓకేనా. ఎక్స్పెరిమెంటల్లీ అప్టైన్ ఎంపిరికల్ వాల్యూ మనం ఎయిగన్ వాల్యూ అంటారు, ఓకేనా. అంటే మనం థియరిటికల్గా వచ్చేస్తుంది ఆ వాల్యూ ఇక్కడ, ఓకేనా. సో కండిషన్ ఏంటి? ఆపరేటర్ని వేవ్ ఫంక్షన్ మీద ఇంపోజ్ చేసినప్పుడు నీకు ఏం రావాలి? పక్కన ఒక కాన్స్టెంట్ రావాలి, వచ్చి మళ్ళీ వేవ్ ఫంక్షన్ రావాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ ఫంక్షన్ సైన్ ఎలా తీసుకుంటారంటే ఈ పవర్ 2x అనుకోండి, ఓకేనా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేటర్ తీసుకుంటా. ఏంటి ఆపరేటరు? d/dx అనే ఒక ఆపరేటర్ ఉంది. ఏదో ఒక పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీకి x అనే ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఆపరేటర్ ఏంటి? d/dx. ఇప్పుడు నేనేం చేయాలి? రూల్ ప్రకారం ఈ ఆపరేటర్ని జై మీద ఇంపోజ్ చేస్తే, అంటే d/dx ఆఫ్ జై ఈజ్ ఈక్వల్ టు, కట్టండి ఎంత అవుద్ది? e⁻2x కి e⁻2x కదా, కాకపోతే ఇక్కడ 2 వస్తుంది. అంటే చూసారు ఇక్కడ ఏమైంది? ఏ సై ఈజ్ ఈక్వల్ టు ల్యాండా సై, ఇది సైయే కదా. సో d/dx ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 ఇంటూ సై అవుతుంది. సో 2 అనేది ఏంటి? ఇక్కడ మొమెంటం యొక్క వాల్యూ, ఓకేనా. సో దీన్నే ఎయిగన్ వాల్యూ అంటారు. సో ఏదన్నా మీకు ఒక ఆపరేటర్ ఇచ్చి, పోయినసారి లాస్ట్లో నన్ను అడిగారు ఆ ప్రశ్న, ఏదన్నా ఒక ఆపరేటర్ ఇచ్చి ఎయిగన్ వాల్యూ ఈక్వేషన్ అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆ ఆపరేటర్ని తీసుకెళ్లి వేవ్ ఫంక్షన్ మీద ఇంపోజ్ చేస్తే మనకి ఒక కాన్స్టెంట్ ఇంటూ ఆ వేవ్ ఫంక్షన్ రావాలి యాజ్ ఇట్ ఈస్గా. అలా అన్ని సందర్భాల్లో రాదు, ఓకేనా. అలా వస్తే కనుక దాన్ని ఎయిగన్ వాల్యూ అంటారు, ఓకేనా. సో ఇదొకటి, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. మీరు ఈలోపు ఏం చేస్తారంటే, ఇవాళ ఇంకో సెషన్ ఉంటుంది కదా, ఇవాళ రేపట్లో మోడర్న్ ఫిజిక్స్ మొత్తం అయిపోద్ది. మోడర్న్ ఫిజిక్స్ అయిపోయాక ఒకరోజు ఏం చేద్దామంటే, మీరు ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అలాగే ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయండి, ఓకే. ప్రీవియస్ పేపర్స్ అంటే ఓన్లీ నేను చెప్పేది ఏంటి? ఏపీ పీజీ సెట్ సందర్భంగా, అంటే ఇదివరకు విడివిడిగా పెట్టేవాళ్ళు కదా సెట్లు, అవన్నీ కలెక్ట్ చేయండి. మనం అవన్నీ సాల్వ్ చేద్దాం. చాలా వరకు మీకు తెలిసిన బిట్లే ఉంటాయి, తెలియని బిట్లు మనం డిస్కస్ చేసి సాల్వ్ చేద్దాం. సో మోడర్న్ ఫిజిక్స్ అవగానే ఒకరోజు ప్రత్యేకంగా ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు స్కిల్ బాగా వస్తుంది, ఓకేనా. ఏమన్నా మనం థియరీ చెప్పుకెళ్తున్నప్పుడు మిస్ అయిన కాన్సెప్ట్స్ కూడా అక్కడ మనం ఈజీగా డీల్ చేయగలుగుతాం, ఓకే. మీరు ఆ పని చేయండి ఈలోపు, ఓకేనా. సో తర్వాత ఈ ష్రోడింగర్ ఈక్వేషన్కి అప్లికేషన్స్ ఉన్నాయండి. అప్లికేషన్ ఏంటంటే, ఒక 1 డైమెన్షనల్ బాక్స్లో, అంటే బాక్స్ అంటే బాక్స్ కాదు, పొటెన్షియల్ బాక్స్లో ఉన్న ఒక పార్టికల్ యొక్క ఎనర్జీ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు, ఓకేనా. 1D బాక్స్ ఉంది సిలబస్లో, 3D బాక్స్ కూడా ఉంది, ఓకేనా. మీకు ఎంతవరకు అవసరం అంతవరకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బాక్స్ ఉందనుకోండి, ఒక బోరు బావిలో పడిపోయిన పిల్లోడు లాంటి కేసు అనుకోండి. ఇది ఒక పొటెన్షియల్ బావి, బయట పొటెన్షియల్ ఏమో ఇన్ఫినిటీ, లోపల పొటెన్షియల్ ఏమో 0. సో ఈ పార్టికల్ ఈ బావిలో ఉండిపోద్ది కదా. ఇలాంటి పొటెన్షియల్ బాక్స్లో ఉన్న ఒక పార్టికల్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అలాగే ఎయిగన్ ఫంక్షన్స్ తెలియాలి, ఓకేనా. ఆ డెరివేషన్ అంతా మనకు వద్దమ్మా, నేను ఓన్లీ ఎక్స్ప్రెషన్ రాస్తాను. 1 డైమెన్షనల్ బాక్స్లో ఉన్న పార్టికల్ యొక్క ఎయిగన్ వాల్యూస్కి ఫార్ములా ఏంటంటే En ఈజ్ ఈక్వల్ టు n²h²/8ma², అలా రాయొచ్చు. లేకపోతే n²π²h²/2ma², రెండు నేర్చుకోండి. ఇక్కడ n అంటే మళ్ళీ తెలుసుగా మీకు, n అంటే 1, 2, 3. ఇది ఒక ఎనర్జీ కాదు, పాసిబుల్ ఎనర్జీ లెవెల్స్. ఇందులో ఏ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉంటుందో ఎవడు చెప్పలేదు. మహా అయితే ఏం చెప్పగలం? ఏ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పగలం అంతే, ఓకేనా. అవి అన్ని ఎనర్జీ లెవెల్స్లోనే ఉంటుంది, ఇది ఒక ఎనర్జీ లెవెల్లో ఉండదు, ఓకేనా.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎనర్జీ ఇన్ ఎ గివెన్ లెవెల్ ఈజ్ ప్రపోర్షనల్ టు n స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, E2 ఎంత అవుతుంది చెప్పండి ఎవరైనా. E2 కి E1 కి రిలేషన్ 4E1. E2 ఈజ్ ఈక్వల్ టు 4E1. అలాగే E3 ఈజ్ ఈక్వల్ టు 9E1. మీకు గ్రౌండ్ స్టేట్ అంటే ఏ స్టేటు, n ఈక్వల్ టు 1 కదా. n ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఉన్న ఎనర్జీని E1 అంటాం కదా. ఆ E1 వాల్యూ ఎంత అవుతుంది, h²/8ma². అలా రాయొచ్చు, π²h²/2ma². దీన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏది, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే సింపుల్, n ఈక్వల్ టు 2 కదా. n ఈక్వల్ టు 2 పెట్టినప్పుడు ఎనర్జీ ఎంత ఉంటుంది, దీనికి 4 రెట్లు ఉంటుంది. ఓకేనా. అలాగే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n ఈక్వల్ టు 3, అది ఎన్ని రెట్లు ఉంటుంది, దీనికి 9 టైమ్స్ ఉంటుంది. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 1D బాక్స్ కదమ్మా ఇది. 1D బాక్స్ అయిన తర్వాత సిలబస్ లో 3D బాక్స్ కూడా పెట్టాడు. ఓకేనా, 3 డైమెన్షనల్ బాక్స్. సింపుల్, ఏం లేదు, మామూలుగా ఓన్లీ ఎక్స్ తీసుకుంటే 1 డైమెన్షన్, ఎక్స్ వై జెడ్ అని 3 డైమెన్షనల్ గా పొటెన్షియల్ బాక్స్ తీసుకుంటే అది 3D. ఎనర్జీ కూడా ఈజీగా సేమ్ దానిలాగే ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ ఒకటే క్వాంటమ్ నెంబర్ ఉంది n. 3Dలో ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి, 3 ఉంటాయి, nx ny nz. అంటే ఇప్పుడు దీన్ని చూసే రాస్తాను చూడండి, ఎలా రాయాలి మనం, nx² ప్లస్ ny² ప్లస్ nz². అంటే n² ప్లేస్లో ఇది వస్తుంది, మిగిలింది అంతా సేమ్, బై 8ma². దీన్ని కావలిస్తే ఇంకోలా రాసుకోవచ్చు, ఎలాగా, nx² ప్లస్ ny² ప్లస్ nz² ఇంటూ π²h²/2ma². మళ్ళీ nx ny nz వాల్యూస్ ఎలా ఉంటాయి తెలుసు కదా, 1 2 3 అండ్ సో ఆన్. ఓకేనా. సో ఇక్కడ కూడా ఎనర్జీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా, ఇదంతా మామూలే. సో 3Dకిను 1Dకిను ఎయిగన్ వాల్యూస్కి, అంటే ఎనర్జీ వాల్యూస్కి, పాసిబుల్ ఎనర్జీ లెవెల్స్కి ఫార్ములాస్ తెలియాలి. ఓకేనా. సో ఇది అయిన తర్వాత పొటెన్షియల్ స్టెప్ అని ఒకటి ఉందమ్మా. పొటెన్షియల్ స్టెప్ అంటే ఏం లేదు, పార్టికల్ చూడటానికి ఒక మెట్టులా ఉంది కదా, అందుకే దీన్ని పొటెన్షియల్ స్టెప్ అంటారు. ఇక్కడ పొటెన్షియల్ 0, ఇక్కడ పొటెన్షియల్ ఏదో V0 అనుకోండి. పార్టికల్ ఇక్కడ ఉంది, ఈ మెట్టు దాటి అలా హయ్యర్ పొటెన్షియల్కి అది వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎంత అన్న గురించి డిస్కషన్ అనమాట. ఓకేనా. సో ఇందులో మీరు 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మెట్టు దాటి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తే అంటే రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎంత, దాన్ని రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటారు. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్, దాన్ని R తో ఇండికేట్ చేస్తారు. దానికి ఫార్ములా k1 - k2 బై k1 + k2 హోల్ స్క్వేర్. రిఫ్లెక్ట్ అవ్వకుండా ధైర్యంగా పొటెన్షియల్ బ్యారియర్ దాటి అవతలకి వెళితే దాన్ని ట్రాన్స్మిషన్ అంటాం. ట్రాన్స్మిషన్, అది టీతో సూచిస్తారు. అది ఎంత అవుతుందంటే 4k1 k2 బై k1 + k2 హోల్ స్క్వేర్. నాకు ఎవరైనా చెప్పండి, R + T ఎంత, R + T ఎంత అవుతుంది? a - b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అంటే ఎంత ఉంది, a + b హోల్ స్క్వేర్ కదా. కింద ఎలాగో a + b హోల్ స్క్వేర్ ఉంది అంటే 1 అవుతుంది. ఓకేనా. సో రిఫ్లెక్షన్ ప్లస్ ట్రాన్స్మిషన్ కలిపితే 1, అది సింపులే కదా. మరి ఆ పార్టికల్ ఏమవ్వాలి, అయితే రిఫ్లెక్ట్ అవ్వాలి లేకపోతే ట్రాన్స్మిట్ అవ్వాలి, ఇంక వేరేలాగా అయ్యే ఛాన్స్ లేదు కదా. సో టోటల్ వాల్యూ ఎంత, 1. సో ఇది క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించి అమ్మా. క్వాంటమ్ మెకానిక్స్ అయిన తర్వాత మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే పేరులోనే ఉంది. ఫోటో అంటే ఏంటి, లైట్, ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రాన్స్.
మీకు కొన్ని మెటల్స్ మీదకి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలీ మెటల్స్ తీసుకుంటే, అంటే సోడియం, లిథియం ఇలాంటి, పొటాషియం లాంటి మెటల్స్ తీసుకుంటే, వాటి మీదకి మనం ఫోటో అంటే లైట్ పంపిస్తే మనకి ఏమొస్తాయి? ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఏమిటో సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలీ మెటల్ అనుకోండి, దీని మీదకి నేను లైట్ పంపిస్తాను అంటే ఫోటో, మనకి ఏం బయటకు వస్తాయి? ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఎందుకు బయటకు వస్తాయి చెప్పగలరమ్మా? సింపుల్. ఏం జరగడం వల్ల ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి అంటారు? మనం పంపించేది ఏంటి? లైట్ కదా. లైట్ అంటే ఏంటి? ఎనర్జీ ప్యాకెట్స్. మీరు ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఈ బూస్ట్ ప్యాకెట్లో ఒక దండలాగా ఎలాడదీశారనుకోండి, లైట్ని అలాగే ఊహించుకోండి. లైట్ అంటే ఎనర్జీ ప్యాకెట్స్, ఒక బూస్ట్ ప్యాకెట్ లాంటిది. ఒక ఫోటాన్ అంటే ఒక బూస్ట్ ప్యాకెట్. ఓకేనా? సో ఈ ఆల్కలీ మెటల్స్లో ఏముంటాయి? ఎందులో అయినా ఏముంటాయండి? యాటమ్స్ ఉంటాయి. యాటమ్స్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దూరంగా ఉంటాయి కదా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. అవి ఎలాంటివి అంటే లాస్ట్ బెంచ్లో కూర్చునే స్టూడెంట్ లాంటివి. ఓకేనా? ఆ లెక్చరర్ ఫోకస్ వాడి మీద పెద్దగా ఉండదు. సో మనం కనుక లైట్ ఇస్తే ఆ లైట్ అనే బూస్ట్ ప్యాకెట్ తాగేసి ఆ లాస్ట్ బెంచ్లో ఉన్న స్టూడెంట్ క్లాస్లోంచి, కాలేజీలోంచి బయటకు వచ్చేస్తాడు కదా, అలాగా అదే జరుగుతుంది. ఓకేనా? ది ఎలక్ట్రాన్స్ ఇన్ ది మెటల్ అబ్జార్బ్ ది ఫోటాన్ అండ్ దే ఆర్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ది మెటల్. ఓకేనా? దాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని కనిపెట్టింది ఎవరు చెప్పండి? ఐన్స్టైన్ సార్. కాదు కాదు, దీన్ని కనిపెట్టింది, చెప్పింది హెడ్జ్ అమ్మ. హెడ్జ్. ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే ఐన్స్టైన్. ఓకేనా? ఎక్స్ప్లెయిన్డ్ బై ఐన్స్టైన్. ఓకే. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం జింక్ తీసుకున్నాం అనుకోండి, జింక్ ప్లేట్ తీసుకుంటే అల్ట్రా వైలెట్ లైట్ వాడాలి. అదే ఆల్కలీ మెటల్స్ తీసుకుంటే అల్ట్రా వైలెట్ లైట్ అక్కర్లేదు, విజిబుల్ లైట్ సరిపోతుంది. ఓకేనా? అంటే ఒక్కో మెటల్కి ఒక్కో లైట్ పంపించాల్సి వస్తుంది. అంతేగాని జింక్ మీదకి విజిబుల్ లైట్ పంపిస్తే నువ్వు గంటలు వెయిట్ చేసిన ఎలక్ట్రాన్స్ రావు. ఓకేనా? సో డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటల్ ఏ లైట్ పంపాలనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే, నువ్వు లైట్ పంపించావు, లైట్ పంపించినప్పుడు ఆ బూస్ట్ ప్యాకెట్లు తాగేసి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఎలక్ట్రాన్స్ బయటకు వస్తే దాన్ని ఏమంటాం? ఎలక్ట్రాన్స్ ఫ్లోని ఏమంటాం? కరెంట్ అంటాం కదా. అంటే ఫోటో కరెంట్ వస్తుంది సర్క్యూట్లో. ఫోటో కరెంటు యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ. ఫోటో కరెంట్ ఎప్పుడు వస్తుంది? చెప్పండి. ఫోటో కరెంటు యాంపియర్స్లో ఉంటుంది కదా, 2 ఆంపియర్లు 3 ఆంపియర్లు. ఆ ఫోటో కరెంటు ఎప్పుడు ఎక్కువ వస్తుంది? మనం పంపించే లైట్ ఇంటెన్సిటీ బట్టి వస్తుంది. అంటే మనం ఎక్కువ బూస్ట్ ప్యాకెట్లు ఇవ్వాలి, అంతేగా. బూస్ట్ ప్యాకెట్లు ఎక్కువ సప్లై చేస్తే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఆ బూస్ట్ ప్యాకెట్లు తాగి ఎక్కువ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. అంటే ఫోటో కరెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫోటో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటేనే ఇప్పుడు మన శ్రీనివాస్ అన్నట్టు ఇంటెన్సిటీ. ఓకేనా? సో ఫోటో కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఓకేనా? అది ఇక్కడ దరఖాస్తు ఉంది. ఏంటంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి ఉంటుందమ్మా. థ్రెషోల్డ్ అంటే మినిమం అనమాట. ఏ ఫ్రీక్వెన్సీ? లైట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు జింక్ ప్లేట్ ఉంది. జింక్ ప్లేట్ మీదకి నేను విజిబుల్ లైట్ పంపిస్తున్నాను. ఎలక్ట్రాన్స్ వస్తాయా? రావు. రావాలంటే ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు జింక్ ప్లేట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఎగ్జిబిట్ చేయాలి అంటే నేను ఏ లైట్ పంపాలని చెప్పాను? విజిబుల్ లైట్ సరిపోదు, అల్ట్రా వైలెట్ లైట్ పంపాలి. విజిబుల్ లైట్ మీద మీకు తెలుసు కదా, అల్ట్రా వైలెట్ లైట్ కి ఎనర్జీ ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు మంచి పాయింట్ ఉంది, అర్థం చేసుకోండి. ఏంటంటే, మనం పంపుతున్న లైట్కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఇంటెన్సిటీ అంటే ఏంటి? సింపుల్గా ఎక్కువ పంపడం. అంటే
ఎక్కువ సంఖ్యలో ఫోటాన్స్ పంపడం. రెండో ప్రాపర్టీ ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ వేరు కదా, ఎక్కువ పంపడం కాదు ఫ్రీక్వెన్సీ అంటే, ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫోటాన్స్ పంపడం అని అర్థం ఫ్రీక్వెన్సీ పెంచడం అంటే. ఓకేనా? సో ఇప్పుడు జింక్ మీదకి విజిబుల్ లైట్ పంపిస్తే నేనేం చేస్తాను, కొన్ని జింక్ ప్లేట్ మీదకి విజిబుల్ లైట్ పంపిస్తున్నా, రాలా. ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ పెంచాను బాగా, ఎలక్ట్రాన్స్ వస్తాయా? అదేంటి, ఇంటెన్సిటీ పెంచాను కదా. ఇప్పుడు ఇందాక 10 ఫోటాన్స్ పంపాను, ఇప్పుడు 100 ఫోటాన్స్ పంపించాను అంటే మరి ఎక్కువ ఫోటాన్స్ పంపించాను కదా, మరి లైట్ రావాలిగా, వస్తుందా రాదా? వెన్ యూ ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఏం పెరుగుతుంది? ఫోటో కరెంట్ పెరుగుద్ది. కానీ కొన్ని మెటల్స్కి ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఎంత పెంచినా సరే ఎలక్ట్రాన్స్ రావట్లా. దాన్ని ఎలా అర్థం చేసుకోగలరంటే సింపుల్, మీరు ఏం ఊహించుకుంటారంటే ఇప్పుడు మనకి ఏదన్నా స్టీల్ సామాన్ కొట్టుకెళ్తే గ్లాసెస్ అవి ఒక మేడలాగా కట్టారనుకోండి, స్టీల్ గ్లాసుల్ని ఒక మేడలాగా కట్టాం మనం. ఓకేనా? అవి ఏంటవి? మెటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ లాంటివి. వాటిని పడేయాలి మనం. పడేయడం అంటే అర్థం ఏంటి? మెటల్లోంచి ఎలక్ట్రాన్స్ని బయటికి లాగడం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి నా దగ్గర, ప్లాస్టిక్ బాల్స్. లైట్ అంటే ఏమిటి అనుకోవచ్చు? ఫోటాన్స్ కదా, ఫోటాన్స్ అంటే బాల్స్ లా ఊహించుకోవచ్చు కదా. సో ఆ ప్లాస్టిక్ బాల్స్ పెట్టి ఆ గ్లాసుల్ని కొడుతున్నాను, స్టీల్ గ్లాసుల్ని దూరం నుంచి. పడతాయా చెప్పండి? చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్, ఆ గ్లాసులు పడతాయా? పడవు. పోనీ 2-3 బాల్సే వేసారు సార్, ఒక 10 బాల్స్ వేయండి, 20 బాల్స్ వేయండి, ఎక్కువ బాల్స్ వేయండి, అంటే ఇంటెన్సిటీ పెంచండి, పడతాయా? పడవు. నువ్వు ఆ తేలికైన బాల్స్ని ఎన్ని విసిరినా కూడా ఒక్క గ్లాస్ కూడా పడదు. అలాంటిది ఇది. ఓకేనా? మనం లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత పెంచినా అది విజిబుల్ లైటే కదా, విజిబుల్ లైట్ కాబట్టి ఎనర్జీ సరిపోట్లా. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ గ్లాసులు పడేయాలంటే ఎక్కువ వెయిట్ ఉన్న బాల్ తో ఇప్పుడు తేలిగ్గా ఉన్న బాల్స్ కాకుండా కొంచెం బరువు ఉన్న బాల్స్ తీసుకుని ఒక్క బాల్ కొట్టినా సరే ఎమ్మటే గ్లాస్ పడిపోద్ది. ఇప్పుడు బరువైన బాల్ తీసుకోవడం అంటే ఎలాంటిది? లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచడం. తేలికైన బాల్ అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్, బరువైన బాల్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే కాన్సెప్ట్ అదే. మనం ఒక మెటల్ నుంచి ఫోటో ఎలక్ట్రాన్స్ రావాలి అంటే ఒక మినిమం ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఇవ్వాలి. ఇందాక అదే కదా, మనం గ్లాసులు పడేసేటప్పుడు తేలికైన బాల్ కొడితే పడట్లా, ఒక కొంచెం కొద్ది గొప్ప బరువు ఉన్న బాల్ వేస్తేనే పడుతుంది. ఓకేనా? అదే ప్లాస్టిక్ గ్లాసులు పెట్టాను అనుకో, పడుతుందా లేదా? అంటే ప్లాస్టిక్ బాల్ అంటే అంటే దేనికి తగ్గట్టుది అది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ప్రతి మెటల్కి అసలు ఎలక్ట్రాన్స్ బయటకు రావాలంటే మినిమం ఎనర్జీ, మినిమం ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది, దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ మనకి ఒక్కో మెటల్కి ఒకలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని బాల్స్ ఎగ్జాంపుల్తో ఒక ఎనాలజీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే ఇండైరెక్ట్గా నేను లైట్ని ఎలా ఊహించుకున్నాను? కొన్ని బాల్స్ లాగా ఊహించుకున్నాను. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇండైరెక్ట్గా దేన్ని ప్రూవ్ చేస్తుంది? లైట్ యొక్క వేవ్ నేచర్ని ప్రూవ్ చేస్తుందా, పార్టికల్ నేచర్ని ప్రూవ్ చేస్తుందా? ఇప్పుడు మన డిస్కషన్ అంతా ఏం చేసాం? మనం లైట్ని ఎలా ఊహించుకున్నాం? బాల్స్ లాగా ఊహించుకున్నాం కదమ్మా. బాల్స్ లాగా ఊహించుకున్నాం అంటే అది పార్టికల్ నేచరా, వేవ్ నేచరా? సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ దేన్ని కన్ఫర్మ్ చేసిందంటే లైట్ కుండే పార్టికల్ నేచర్ని కన్ఫర్మ్ చేసింది. ఓకేనా? అఫ్కోర్స్ లైట్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. కానీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఒకటి, కాంప్టన్ ఎఫెక్ట్ ఒకటి, ఈ రెండు కూడా దేనికి సపోర్ట్ చేస్తాయి? పార్టికల్ నేచర్కి సపోర్ట్ చేస్తాయి. ఓకేనా? వేరాస్ ఎక్స్రే డైఫ్రాక్షను, లేకపోతే ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్, ఇవన్నీ కూడా వేవ్ నేచర్ని సపోర్ట్ చేస్తాయి. సో ఎవరి సపోర్ట్ వాళ్ళకు ఉంది. అందుకే చివరికి ఏం తేల్చారంటే లైట్కి డ్యూయల్ నేచర్ ఉందని తేల్చారు. ఓకే? సో స్టాపింగ్ పొటెన్షియల్ వాల్యూ, స్టాపింగ్ పొటెన్షియల్
వాల్యూ అంటే ఫోటో కరెంట్ని స్టాప్ చేయడానికి మనం అప్లై చేసే వోల్టేజ్ని స్టాపింగ్ పొటెన్షియల్ అంటారు. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, తర్వాత ఐన్స్టైన్ ఈక్వేషన్ అని ఒకటి ఉందమ్మా. ఐన్స్టైన్ ఈక్వేషన్ అది ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఫోటాన్ అనే ఆ బూస్ట్ ప్యాకెట్ ఎవరు తాగుతారు? ఎలక్ట్రాన్ తాగుద్ది. ఎలక్ట్రాన్ తాగినప్పుడు ఆ బూస్ట్ ప్యాకెట్లో కొంతపాటి దేని ఉపయోగపడుద్ది? అసలు క్లాస్ రూమ్ నుంచి బయటికి రావడానికి. మిగిలిన భాగం చాలా స్పీడ్గా బయటికి రావడానికి. ఓకేనా? అంటే ఈక్వేషన్ ఎలా రాయాలంటే, మనం ఇచ్చిన బూస్ట్ ప్యాకెట్లో ఉన్న ఎనర్జీ ఎంత? హెచ్మ్యూ. అదే కదా మీకు తెలుసు కదా, ఫోటాన్లో ఉండే ఎనర్జీ ఎంత? ఒక ఫోటాన్లో ఉండే ఎనర్జీ హెచ్మ్యూ. అది ఎలా ఖర్చు అవుతుంది? 2 భాగాలుగా ఖర్చు అవుతుంది. ఒక భాగం ఏమో అసలు న్యూక్లియస్ నుంచి తప్పించుకోవడానికి కొంత భాగం, W0 అంటారు దాన్ని. మిగిలిన భాగం దేనికి ఉపయోగపడుతుంది? అది స్పీడ్గా బయటికి రావడానికి, అంటే దాని కైనెటిక్ ఎనర్జీ కోసం ఖర్చు అవుతుంది. సో ది ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ 2 ways. ఒక పార్ట్ ఏమో అసలు న్యూక్లియస్ నుంచి తప్పించుకోవడానికి, మిగిలిన పార్ట్ ఏమో ఎనర్జెటిక్గా బయటికి రావడానికి. ఈ W0ని ఏమంటారంటే వర్క్ ఫంక్షన్ అంటారన్నమాట. దానికి ఫార్ములా ఏంటంటే hμ0 అనొచ్చు, అయితే EV0 అని కూడా అనొచ్చు. V0 అంటే అప్లై చేసే స్టాపింగ్ పొటెన్షియల్. సో W0 = hμ0 లేకపోతే EV0. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. hμ0 ఎలా రాయొచ్చు? hc/λ0 అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, ఐన్స్టైన్స్ ఈక్వేషన్. ఓకేనా? దీన్ని ఇంకోలా కూడా రాస్తారు. ఇప్పుడు 12mv² అని రాసాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? ఇది hμ - W0 అవుతుంది కదా. W0 అంటే మనం ఏమని చెప్పాం? hμ0 అని చెప్పాం కదా. సో 12mv² ఎంత అవుతుంది? h × μ - μ0. సో v² అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యూ. అంటే బయటకు వచ్చే ఫోటో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ లేకపోతే దాని యొక్క వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే లైట్, మనం పంపిన లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని ఇంటెన్సిటీ మీద కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. v² ఈజ్ ప్రపోర్షనల్ టు మ్యూ, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం కాంప్టన్ ఎఫెక్ట్ ఒకటి చూడాలి. కాంప్టన్ ఎఫెక్ట్. కాంప్టన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదమ్మా, చాలా హై ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని, అంటే ఎక్స్రేస్ని కానీ గామా రేస్ని కానీ మనం గనక ఒక శాంపిల్ మీదకి పంపిస్తే లైట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ స్కాటర్ అవుతుంది కదా. ఈ స్కాటర్ అయిన లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం అనలైజ్ చేస్తే అందులో 2 లైన్స్ కనపడుతున్నాయి. ఒకటేమో అన్మాడిఫైడ్ అంటే మనం ఏ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పంపామో అదే ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ ఒకటి, దానికంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ ఒకటి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమైనా షిఫ్ట్ వచ్చింది కదా, దీన్ని కాంప్టన్ షిఫ్ట్ అంటారు. ఓకేనా, కాంప్టన్ షిఫ్ట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇది వినడానికి దేనికి సిమిలర్గా ఉంది చెప్పండి? రామన్ స్కాటరింగ్ ఇదేగా నేను చెప్పింది. రామన్ స్కాటరింగ్ అప్పుడు ఏం చెప్పాను? ఒక శాంపిల్ తీసుకొని దాని మీదకి మోనోక్రోమాటిక్ లైట్ పంపిస్తే ఆ లైట్ ఏమవుతుంది? స్కాటర్ అవుతుంది. స్కాటర్ అయిన లైట్ని కానీ మనం స్పెక్ట్రోమీటర్లో చూస్తే ఎన్ని లైన్స్ కనిపిస్తాయి అని చెప్పాను రామన్ స్కాటరింగ్లో? రామన్ స్కాటరింగ్లో ఎన్ని లైన్స్ ఉంటాయండి? మూడు లైన్స్ ఉంటాయి కదా, మధ్యలోది ర్యాలీ లైన్
అంటే ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్న లైన్. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ యాంటీ స్టోక్స్, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్ స్టోక్స్ లైన్. ఓకే, ఇక్కడ నేను చెప్పేది దేని గురించి అది కాదు, ఇది కాంప్టన్ ఎఫెక్ట్. ఇది కాంప్టన్ ఎఫెక్ట్ లో తేడా ఏంటంటే రామన్ ఎఫెక్ట్ కి కాంప్టన్ ఎఫెక్ట్ కి తేడా, ఇక్కడ చాలా హై ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియేషన్ పంపాలి. హై ఫ్రీక్వెన్సీ అంటే ఎక్స్రేస్ ని కానీ గామా రేస్ ని కానీ పంపాలి. శాంపిల్ మీద పంపించినప్పుడు రామన్లో లాగే స్కాటర్ అవుతుంది. స్కాటర్ అయిన లైట్ ని మనం స్టడీ చేస్తే అందులో ఎన్ని లైన్స్ కనిపిస్తాయి? 2 లైన్స్. ఒకటి చేంజ్ అవని ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్, రెండోది తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న లైన్. దీన్ని కాంప్టన్ ఎఫెక్ట్ అంటారు, లేదా కాంప్టన్ స్కాటరింగ్ అని కూడా అనొచ్చు. ఈ కాంప్టన్ స్కాటరింగ్ లో మనకు ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, అసలు ఇలా లైట్ స్కాటర్ అయిన తర్వాత ఎనర్జీ చేంజ్ అవ్వలేదు అనుకోండి, ఓకే, అది అర్థం చేసుకోవచ్చు. మరి తగ్గింది కదా, ఫ్రీక్వెన్సీ తగ్గిన లైన్ కూడా వచ్చింది కదా, అది రావడానికి కారణం ఏంటో చెప్పమంటారు. ఓకేనా? కారణం ఏంటంటే, ఇక్కడ మైక్రోస్కోపిక్ గా జరిగేది ఏంటంటే ఒక ఇలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది. ఒక ఇలాస్టిక్ కొలిజన్ దేనికి దేనికి మధ్య జరుగుతుంది? ఇలాస్టిక్ కొలిజన్ బిట్వీన్ మనం పంపిన లైట్ లో ఉండేవేంటి? ఫోటాన్స్, అంతే కదా, అండ్ శాంపిల్ లో ఉండేవేంటి? ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ అంటే రెండు క్యారమ్ బోర్డ్ లాగా, క్యారమ్ బోర్డ్ లో 2 కాయిన్స్ మధ్య కొలిజన్ జరిగినట్టే ఇక్కడ కూడా రెండింటి మధ్య కొలిజన్ జరుగుతుంది. మనం పంపిన లైట్ లో ఉన్న ఫోటాన్స్ కి శాంపిల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి మధ్య కొలిజన్ జరిగి, ఆ కొలిజన్ వల్ల మీకు ఎనర్జీ ఏమవుతుంది? ఫోటాన్ది కొంచెం తగ్గుతుంది, తగ్గే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో దాన్నే కాంప్టన్ స్కాటరింగ్ అంటారు. మీరు తేడా అబ్జర్వ్ చేయండి. రామన్ స్కాటరింగ్ లో కొలిజన్ దేనికి దేనికి? ఫోటాన్ కి మాలిక్యూల్ కి మధ్య కొలిజన్ జరుగుతుంది. ఇక్కడ ఫోటాన్ కి ఎలక్ట్రాన్ కి మధ్య కొలిజన్ జరుగుతుంది. ఓకేనా? ఇందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే ఫోటాన్ కి సంబంధించి మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఎంత అని అడగచ్చు. మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఫార్ములా, ఫోటాన్ మొమెంటమ్ కి ఫార్ములా hν/c. ఓకేనా? తర్వాత ఫోటాన్ యొక్క రెస్ట్ మాస్ ఎంత అని అడగచ్చు. ఫోటాన్ యొక్క రెస్ట్ మాస్ ఎంత? ఎప్పుడు 0. రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ 0. ఓకేనా? ఓకేనా? తర్వాత ఈ కాంప్టన్ షిఫ్ట్ వస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని hν/c అని రాసాం కదా, దాన్ని ఇంకోలా రాసుకోవచ్చు అమ్మా, h/λ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే μ అంటే c/λ కదా, అప్పుడు cc క్యాన్సిల్ అయిపోతే 1/λ అవుతుంది. ఓకేనా? తర్వాత కాంప్టన్ షిఫ్ట్ కి ఫార్ములా, కాంప్టన్ షిఫ్ట్ అంటే ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది కదా, డెల్టా వేవ్ లెంగ్త్ లో చెప్తే డెల్టా. ఎంత ఫార్ములా దానికి? h/m0c × 1 - cos θ. ఓకేనా? θ అంటే డైరెక్షన్, మనం ఏ డైరెక్షన్ లో అబ్జర్వ్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు θ = 0 అనుకోండి, అంటే ఏ డైరెక్షన్ లో లైట్ వచ్చిందో అదే డైరెక్షన్ లో చూస్తే డెల్టా ఎంత? 0 అవుతుంది, అంతేగా. θ 0 అయితే cos 0 1, 1 - 1 ఎంత? 0. అంటే కాంప్టన్ షిఫ్ట్ ఉండదు. అందుకే ఏ లైన్ వస్తుంది ఆ డైరెక్షన్ లో? అన్మాడిఫైడ్ లైన్ వస్తుంది. θ వాల్యూ 90 degrees తీసుకుంటే cos 90 0 కదా, అప్పుడు డెల్టా వాల్యూ ఎంత? h/m0c. దీన్ని ఏమంటారంటే కాంప్టన్ వేవ్ లెంగ్త్ అంటారు. కాంప్టన్ వేవ్ లెంగ్త్ అంటారు. దాని వాల్యూ కూడా గుర్తుపెట్టుకోండి, 0.02426 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా? చివరిగా θ 180 తీసుకుంటే డెల్టా ఎంత అవుతుందంటే 180 అంటే -1 కదా, మైనస్ ప్లస్ అయ్యి 2h/m0c అవుతుంది. అంటే డెల్టా వాల్యూ కాంప్టన్ షిఫ్ట్ కి డబుల్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాంప్టన్ వేవ్ లెంగ్త్ ఎంత అని కూడా అడగచ్చు, 0.02426 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా? ఇది కాంప్టన్ స్కాటరింగ్ సంబంధించింది అన్నమాట. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కాంప్టన్ స్కాటరింగ్ తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎవరి తరపున వాదిస్తారు? పార్టికల్ తరపున వాదిస్తుందా లేకపోతే వేవ్ తరపున వాదిస్తుందా? అది పార్టికల్స్ అంటే లైట్ అనేది పార్టికల్ అని బల్లగుద్ది వాదిస్తాయి. అవి మిగిలిన ఎఫెక్ట్లు ఉంటాయి చూసారా, డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్, ఇవన్నీ కూడా లైట్ పార్టికల్ కాదు వేవ్ అని వాదిస్తాయి. సో ఈ ఘర్షణ ఇప్పటికీ జరుగుతూనే ఉంది, ఎవరు డిసైడ్ చేయలే ఇప్పటికీ. లైట్ వేవో పార్టికల్ ఎవరికి తెలియదండి. అందుకే వేవికిల్ అంటారు. వేవికిల్ అంటే WAVICLE. వేవికిల్ ఈజ్ సంథింగ్ విచ్ ఎగ్జిబిట్స్ బోత్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్. అంటే మనం కొత్తగా ఏం కనుక్కోవాలి, ఆ పేరు కనిపెట్టాం అంతే. ఓకేనా? కాకపోతే ఫ్యూచర్లో
స్ట్రింగ్ థియరీ అని చెప్పాను చూసారా, ఇలాంటివి కనుక ఇంకా డెవలప్ అయితే మనకి అప్పుడు లైట్కి ట్రూ నేచర్ ఏంటో తెలిసిపోతుంది. ఓకేనా? కాకపోతే ఇప్పుడు రీసెంట్గా నేను ఒక థియరీ గురించి చదివాను, అది మా స్టూడెంట్స్తో అంటుంటాను. QFT అని ఒక థియరీ వచ్చిందండి, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అంటారు. చాలా అడ్వాన్స్డ్ అది. క్వాంటమ్ మెకానిక్సే అడ్వాన్స్డ్ అనుకుంటే క్వాంటమ్ మెకానిక్స్ కంటే 100 రెట్లు అడ్వాన్స్డ్ థియరీ ఏదంటే QFT, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ చెప్పే పాయింట్ ఏంటంటే అసలు బుర్ర వాచిపోద్ది. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ చెప్పే మాట ఏంటంటే, మనం ఏమనుకుంటాం, యూనివర్స్ అంతా కూడా పార్టికల్స్ తయారైంది అనుకుంటాం. అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇలాంటి స్టఫ్ మొత్తం కూడా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్తాం. QFT చెప్పేది ఏంటంటే అసలు పార్టికల్స్ అనేవి ఎక్కడ లేవు, యూనివర్స్లో ఉన్నదంతా ఏంటంటే ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే దాన్ని క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అంటారు. ఓకేనా? ఓన్లీ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్ ఈస్ ఫీల్డ్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడా లేవు, ఏముంటుంది, ఎలక్ట్రాన్ ఫీల్డ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ఫీల్డ్లో వచ్చే వైబ్రేషన్సే ఎలక్ట్రాన్స్. అలాగే ప్రోటాన్స్ ఎక్కడ ఉండవు, లేకపోతే క్వాక్స్ ఎక్కడ ఉండవు, క్వార్క్ ఫీల్డ్ ఉంటుంది. ఆ క్వార్క్ ఫీల్డ్లో వచ్చే వైబ్రేషన్సే క్వాక్స్. సో ఇది అల్టిమేట్గా ఇప్పుడు చెప్పేది క్వాంటమ్ ఫీల్డ్ థియరీ చెప్పేది అది. అంటే మనం లోతుగా వెళ్తే మనం ఇప్పుడు కంటిన్యూటీలోకి వెళ్తున్నాం. యాక్చువల్లీ అందరూ డిస్క్రీట్నెస్లోంచి కంటిన్యూటీ వచ్చింది అనుకుంటారు, కానీ అది తప్పు. కంటిన్యూటీలోంచి డిస్క్రీట్నెస్ వచ్చింది. ఓకేనా? సో ఇది అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా బోర్ ఆటమ్ గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చాడమ్మా, అవి డిస్కస్ చేసి ఆపుతాను. బోర్ ఆటంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బోర్ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఏది, MBR = NH కట్, దాన్ని NH/2π అంటారు చూసారా, అది చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా? బోర్ ఆటంలో ఆర్బిట్ షేప్ ఏంటి, సర్కిలా ఎలిప్సా? సర్కిల్ సార్. సర్కిల్. ఇప్పుడు అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ప్రపోర్షనల్ టు n² ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ప్రపోర్షనల్ టు 1/n² ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా me⁴/8ε02n²h². పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏమవుతుందంటే మైనస్లో ఉంటుందమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ -8ε02n²h². రెండు కలిపితే టోటల్ ఎనర్జీ వస్తుంది కదా, అది ఎంత అవుతుందంటే -me⁴/8ε02n²h². మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఇక్కడ 8 కాదమ్మా, సారీ 4, ఇది 4. పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ కైనెటిక్ ఎనర్జీకి డబుల్ ఉంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -2ke, అదొక ఫార్ములా. అలాగే టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది, మైనస్ కైనెటిక్ ఎనర్జీ, అంతే కదా. ఈ కైనెటిక్ ఎనర్జీకి మైనస్ తగిలిస్తే అదే కదా టోటల్ ఎనర్జీ. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఆల్రెడీ En = చెప్పాను కదా, -13.6/n² eV అని చెప్పాను కదా, అదొకటి. తర్వాత స్పెక్ట్రల్ సిరీస్ల గురించి ఇంపార్టెంట్ అమ్మా, లైమన్, బామర్, పాస్చెన్, బ్రాకెట్, ఫండ్ సిరీస్. ఓకేనా? ఇందులో ఎక్కువ ఫోకస్ దేని మీద పెట్టేదంటే బామర్ సిరీస్ ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎందుకని చెప్పండి? విజిబుల్ కాబట్టి సార్, అది విజిబుల్ రీజియన్ లో ఉంటుంది కాబట్టి. లైమన్ అంటే తెలుసు కదా, అసలు ముందు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అది తెలుసుగా మీకు, μ⁴ = వేవ్ నెంబర్ 1/λ = r × 1/n1² - 1/n2². ఇది గుర్తుండాలమ్మా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకేనా? ఇందులో ఆర్ అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పాను ఆల్రెడీ, 10.97 × 10⁶ అని చెప్పాను కదా. యూనిట్స్ ఏమో మీటర్ ఇన్వర్స్, 1/λ అని ఉంది కదా. ఇక్కడ మీకు ఏం అడగచ్చు అంటే, పలానా సిరీస్లో లిమిటింగ్ మెంబర్ని కనుక్కోమంటాడు. లిమిటింగ్ మెంబర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైమన్ సిరీస్కి లిమిటింగ్ మెంబర్ కనుక్కోవాలంటే, లైమన్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, n1 వాల్యూ ఎంత, 1 సార్. n2 మాత్రం 2, 3, 4 ఎంతైనా ఉండొచ్చు కదా. లిమిటింగ్ మెంబర్ ఎలా కనుక్కుంటారు, సింపుల్, n1 1 పెట్టి n2 లిమిటింగ్ మెంబర్ అంటే ఇన్ఫినిటీ పెట్టాలన్నమాట. సో అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి, μ⁴ = 1/λ = r × 1/1² - అది ఎంత అవుతుంది, 0 అవుతుంది కదా. సో
వాల్యూ ఎంత ఆర్. సో 1/λ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా, అప్పుడు లాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/r. సో మీకు రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చేసి లైమన్ సిరీస్లో లిమిటింగ్ మెంబర్ వేవ్ లెంగ్త్ ఎంత అంటే ఇంత. ఓకేనా, అలాగే బామర్ సిరీస్ చేద్దాం ఒకసారి. సో ఫార్ములా మళ్ళీ రాస్తున్నాను, 1/λ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఇప్పుడు బామర్ సిరీస్ చూసుకుంటే బామర్ సిరీస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, n1 ఎక్కడ 2 కదమ్మా, బామర్ అంటే రెండోది కదా, n1 2, n2 ఈజ్ ఈక్వల్ టు 3 4 5. ఓకేనా, దీనికి లిమిటింగ్ మెంబర్ ఎలా వస్తుంది, సేమ్ మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ n1² అంటే ఎంత పెట్టాలి 2². ఇది ఇన్ఫినిటీ కదా, లిమిటింగ్ అన్నాడు అంటే ఆ n2 వాల్యూ ఇన్ఫినిటీ పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి లిమిటింగ్ మెంబర్ అడిగితే. ఓకేనా, అంటే ఇది 1/∞ అవుతుంది. సో వాల్యూ ఎంత అవుతుందమ్మా r/, చెప్పండి 4. సో అప్పుడు లాండా ఎంత అవుతుంది 4/r. ఓకేనా, సో మీకు రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, సింపుల్గా మనం ఏం కట్టేయచ్చు, ఆ లిమిటింగ్ మెంబర్ ఆ స్పెక్ట్రల్ లైన్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంతో కట్టచ్చు. ఓకేనా, సో ఇది ఓల్డ్ పేపర్స్లో ఎక్కడో ఇచ్చినట్టు చూశాను నేను. లిమిటింగ్ మెంబర్ అంటే అర్థం ఆ రెండో క్వాంటమ్ నెంబర్ని ఇన్ఫినిటీ పెట్టుకోవాలి అంతే. ఓకేనా, సో బామర్ సిరీస్లో 2 లైన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు, హెచ్-ఆల్ఫా లైన్ ఒకటి, హెచ్-బీటా లైన్ ఒకటి. హెచ్-ఆల్ఫా లైన్ అంటే ఏం లేదమ్మా, బామర్ సిరీస్లో ఫస్ట్ లైన్ని హెచ్-ఆల్ఫా అంటారు. ఫస్ట్ లైన్ ఏది, n1 ఈజ్ ఈక్వల్ టు 2, n2 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, అది హెచ్-ఆల్ఫా లైన్. దాని యొక్క వాల్యూ కడదాం ఊరినే, మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/λ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ n1 ఎంత పెట్టాలి, హెచ్-ఆల్ఫా అంటే n1 2 కాబట్టి 4 మైనస్ 1/9. మీరు ఎల్సిఎం కట్టారనుకో ఏమవుతుంది 9 మైనస్ 4 అంటే 5/36 అవుతుంది 1/λ వాల్యూ. అప్పుడు లాండా ఎంత అవుతుంది 36/5r. అంటే హెచ్-ఆల్ఫా లైన్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత అంటే 36/5r. ఓకేనా, హెచ్-బీటా ఎంత నోట్తో చెప్పగలరా, అసలు హెచ్-బీటా అంటే ఏ లైను, రెండోది కదా, బామర్ సిరీస్లోనే రెండోది. అంటే n1 ఎంత, n1 ఎంతమా, n1 3 అవుద్ది సార్. n1 2 కదమ్మా. మీరు ఒకటి గమనించండి, లైమన్ సిరీస్ అంటే n1 ఫిక్స్ ఎంత 1. బామర్ సిరీస్ అంటే n1 ఎప్పుడు 2a. ఓకేనా, మారేది ఏంటి n2 మారుతాయి. అర్థమైంది కదా, నేను హెచ్-ఆల్ఫా హెచ్-బీటా ఏమని చెప్తున్నాను, రెండు బామర్ సిరీస్ అనే చెప్తున్నాను కదా. బామర్ సిరీస్ అన్నప్పుడు n1 ఎప్పుడు ఎంత 2. ఓకేనా, మీరు అలా రాసుకోండి పోండి. లైమన్ సిరీస్కి అయితే n1 ఎప్పుడు కూడా 1 అమ్మ, బామర్ సిరీస్కి అయితే n1 ఎంత 2. నెక్స్ట్ అలాగే వర్స్ పెట్టి మీరు హెచ్-ఆల్ఫా లైన్ అంటే ఏం చెప్పాను, బామర్ సిరీస్లో ఫస్ట్ లైన్ని హెచ్-ఆల్ఫా అంటారు. సో n1 2 అయితే n2 ఎంత 3. హెచ్-బీటా కూడా బామర్ సిరీసే కదా, సో n1 ఎంత 2నే, n2 మాత్రం ఎంత అవుద్ది 4 అవుద్ది. సో మీరు చెప్పడానికి ట్రై చేయండి, 1/4 మైనస్ 1/16 అవుద్ది కదా. 1/λ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1/4. 16 మైనస్ 4 ఎల్సిఎం 16 కదా, అంటే ఎంత అవుతుంది 3/16 కదమ్మా. ఇది హ్యాంగ్ అయింది, 3/16 అంటే 16/3r అవుతుంది అంతేగా. సో రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఒకటి ఇస్తే చాలు, మనం ఏం కట్టేయచ్చు అంటే వేవ్ లెంగ్త్ కట్టేయచ్చు. ఓకేనా, దీని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చారు కూడా. ఓకేనా, ఇది ఎలా క్లోజ్ అయింది ఇంకా అయిపోయిందిలేండి. సో దీంతో మనకి మోడర్న్ ఫిజిక్స్లో ఇంకో 2 చాప్టర్స్ అయిపోయినాయి అమ్మా. ఓకేనా, ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది ఏం మిగిలిందంటే నాకు తెలిసి న్యూక్లియర్ ఫిజిక్స్ ఒకటి మిగిలింది. ఓకేనా, రేడియో యాక్టివ్ డికే సంబంధించి హాఫ్ లైఫ్, తర్వాత మీన్ లైఫ్ ఫార్ములాస్, కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా, నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ లోపు ప్రాబ్లమ్స్, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ మోడర్న్ ఫిజిక్స్ అవ్వగానే అవన్నీ డిస్కస్ చేయాలి, మనం ఖచ్చితంగా చేయాలి. ఓకేనా, చేస్తే మీకు
ఏమైనా గ్యాప్స్ ఉంటే లెర్నింగ్లో అవి ఫిల్ అవుతాయి. ఓకేనా? ఓకేనమ్మా? సార్ శ్రీనివాస్ చెప్పండి. ప్లాంక్స్ లా అక్కర్లేదా సార్? ఉంది. క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అసలు ఇంకా చెప్పలేదు కదా నాన్న. అది ఎందుకు హోల్డ్ చేసి పెట్టానంటే నేను సెకండ్ ఇయర్లో థెర్మోడైనమిక్స్లో క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ మళ్ళీ వస్తుంది అక్కడ. అందులో మనం అన్నీ చదువుతాం. బ్లాక్ బాడీ రేడియేషన్ అదేనమ్మా. థెర్మోడైనమిక్స్లో అది రిపీట్ అవుతుంది, సెకండ్ ఇయర్లో వస్తుంది. సెకండ్ ఇయర్లో చదివేటప్పుడు ఇప్పుడు చదవడం వేస్ట్ కదా మళ్ళీ. అందులో పైగా డెప్త్లో చదువుతాం, ఇక్కడ అంతా కొంతవరకు చదువుతాం. ఓకేనా? అందుకని నేను ఆ చాప్టర్ చెప్పను మోడర్న్ ఫిజిక్స్లో, అది థెర్మోడైనమిక్స్లో చెప్పినప్పుడు వచ్చేస్తుంది. ఓకే సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా?